హలో అండి, నమస్తే. ఈరోజు బఠానీలు మెంతి కూరకు కలిపి తెస్తున్నానండి. ఇది టెర్రస్ గార్డెన్లోది మెంతి కూరకు సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు కడగాలి ఉప్పు నీళ్ళు వేసి. ఇది బఠానీలు అనమాట, పచ్చి బఠానీలు. సీజన్ బాగా కాబట్టి దొరుకుతున్నాయి బాగా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించాలన్నమాట. ఇప్పుడు బఠానీలు వేసుకోవాలి అందులో. మసాలాలండి, ఇది పసుపు, కారం పొడి, ధనియా పొడి, ఉప్పు వేసుకోవాలండి. ఇది తగినంత ఉప్పు అన్నమాట. ఇప్పుడు చిన్న బంగాళదుంప కూడా వేస్తున్నానండి, బాగుంటుంది. మెంతి కూర, ఆలు, మేతి, బఠానీలతో చాలా బాగుంటుంది అన్నమాట. ఇది కొద్దిగా వేగనివ్వాలి. ఇది ఇదండి. ఇప్పుడు ఆలు, మేతి కూడా వేసుకోవాలండి. ఇది ఇప్పుడు మేతి బాగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. మేతి, కొత్తిమీర అంతా వేసేస్తున్నాను ఇందులోనే. అంతా మొత్తం కలుపుకోవాలండి. దీని మీద అన్నీ కలిసేట్టు ఈ కాయగూరలన్నీ, 3 ఆలు, మేతి, బఠానీలు అన్నీ కలిసేట్టుగా చేసుకొని ఇప్పుడు కొబ్బరి వేసుకోవాలండి. కొద్దిగా ఇది గుత్తంగా వస్తుంది కాబట్టి కొంచెం కొబ్బరి వేసుకోవాలండి. కొద్దిగా ఒక 2 చిన్న స్పూన్ల కొబ్బరి అండి. మేతి, ఆలు, బఠానీలు, పచ్చి బఠానీలు అన్నీ ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి బాగా దొరుకుతుందండి. బాగా వేసుకోవాలి. ఇది మంచి పోషకాలు ఉంది కాబట్టి. బఠానీల్లో కానీ మెంతి కూరల్లో కానీ చాలా పోషకాలు ఉన్నాయి. ఇది వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు వేగనిచ్చి తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ చాలండి, ఇది అయిపోతుంది.
ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అవసరం లేదు, హాఫ్ గ్లాస్ చాలు. మూత పెట్టేసి ఒక విజిల్ వస్తుంది దింపి. ఆలు మేథి బఠానీల కూర అనమాట. ఈ కర్రీ అయిపోయింది. ఇప్పుడు వెజిటేబుల్ పులావ్ చేస్తున్నానండి. బఠానీలు, క్యారెట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పుదీనా వేసుకున్నాను. పచ్చడికి పెరుగు పచ్చడి చేస్తున్నాను. దీనికి కాంబినేషన్గా ఏమంతా ఇది ఉప్పు, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కోసి కొత్తిమీర వేసి బాగా నలుపుకొని పచ్చడిలో కలుపుకోవాలండి. ఇలా కలిపి పెరుగు పచ్చడి రెడీ అన్నమాట. బగారా అన్నానికి వెజిటేబుల్ పులావ్కి కాంబినేషన్గా వెజిటేబుల్ పులావ్ పెరుగు పచ్చడి చేస్తున్నాను. కొద్దిగా ఇద్దరికే కాబట్టి తక్కువ చేస్తున్నాను. పెరుగు పచ్చడి రెడీ ఇదండి. ఇప్పుడు వెజిటేబుల్ పులావ్కు 2 లవంగాలు, చెక్క, ఇలాచి ఒకటి వేసేసి, ఉల్లిపాయలండి, ఒక టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి వేగనివ్వండి. ఈరోజు శుక్రవారం కాబట్టి జుమ్మా స్పెషల్ వెజిటేబుల్ పలావ్ చేస్తున్నాను. వెజిటేరియనే, నాన్ వెజ్ కాదు. వేగాలండి. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, తొందరగా వేస్తున్నాను. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు అన్నమాట. ఈ పుదీనా ఇది కూడా వేసేద్దాం. మసాలాతో పాటు వేసింది అన్నమాట. బియ్యము ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నానండి. మామూలు మసూరి బియ్యమే. ఇది కూడా వేసి వేయించేయాలి.
మొత్తం బాగా కలుపుకోవాలండి. మసాలాలు కాయగూరలు అన్నీ కలిసేట్టుగా కలుపుకోవాలన్నమాట పూర్తిగా. కాయగూరలతోటి బియ్యం వేగిందండి. ఇప్పుడు వేడి నీళ్ళు చేసుకున్నాను. వేడి నీళ్ళు లెక్క ప్రకారంగా గ్లాసుకు 2 గ్లాసులు నీళ్ళు. కుక్కర్ మూత ఎప్పుడు కలిపి మొత్తము కుక్కర్ మూత పెట్టేసినామంటే ఒక విజిల్కి సరిపోతుందండి, అయిపోతుంది. రెడీ, వెజిటేబుల్ పలావ్ రెడీ. ఇప్పుడు అవుతుందండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్కు ఇచ్చేసేసి అయిపోతుందండి, రెడీ అండి. వేడి వేడి వెజిటేబుల్ పులావ్ రెడీ అనమాట. చూసారా, అయిపోయింది. ఒకే విజిల్తో అయిపోతుంది. మరి నీట్గా వచ్చేస్తుందండి. ఇలా చేసుకుంటే ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. వేడి వేడి వెజిటేబుల్ పులావ్ కాంబినేషన్గా పెరుగు పచ్చడి, ఆలు మెథి బఠానీల కర్రీ, ఫ్రూట్, పైనాపిల్ అన్నమాట. ఇది ఈరోజు మా లంచ్, ఫ్రైడే లంచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. కామెంట్ చేయండి, షేర్ చేయండి, వీలైతే షేర్ చేయండి. బాగుంది, నచ్చింది అనిపిస్తే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.